కృష్ణా జిల్లా మచిలీపట్నంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. నగరంలోని శుభం కన్వెన్షన్ హాల్లో జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ముఖ్య అతిథిగా హాజరై ముందస్తుగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ ప్రపంచానికి శాంతి, ప్రేమ మార్గాన్ని చూపిన త్యాగమూర్తి యేసుప్రభువు అని కొనియాడారు. కులమతాలకు అతీతంగా మచిలీపట్నంలో అందరూ కలిసికట్టుగా పండుగలు జరుపుకోవడం ఆనందకరమని పేర్కొన్నారు. మీరు మాకు అనుగ్రహించిన మా మంచి ప్రభుత్వాన్ని బట్టి మీకు స్తోత్రాలు. మీరు మా కొరకు మంచి రక్షకుడుగా, మంచి కాపరిగా, ఆయన మంచి స్నేహితుడుగా, నిజమైన స్నేహితులతో నిజమైన ప్రభా వ్యక్తి తన స్నేహితుల కొరకు ప్రాణం పెడతారని మీరు చెప్పి మీరు మమ్మల్ని స్నేహితులుగా ఎంచి మా కొరకు మానవతలు అనువదించి మేము పొందవలసిన పాప శిక్ష మొత్తాన్ని మీ మీద మోసుకుని మా కొరకు శిలువలో మరణించి సమాధి చెప్పిన తిరిగి లేచి మీరు మాకు అనుగ్రహించిన గొప్ప పరలోకపు నిరీక్షణకై స్తోత్రము చెల్లిస్తున్నాను. ప్రభు, ఈ సమయంలో మీ దాసులుగా మిమ్మల్ని ఘనపరుస్తున్నాను, మిమ్మల్ని మహిమపరుస్తున్నాను. మీరు మా రాష్ట్రానికి అనుగ్రహించిన శ్రేష్టమైన నాయకత్వాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ప్రభు, నీ దాసులుగా మేము చేరి మీరు అనుగ్రహించిన మా గౌరవ ముఖ్యమంత్రి గారిని బట్టి మీకు స్తోత్రాలు. ఆయన అధ్యక్షతలో నడుస్తున్నటువంటి గౌరవ డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా ప్రభా నారా లోకేష్ గారు, ప్రభా తండ్రి వారి యొక్క ప్రయాసంలో మా రాష్ట్రానికి వస్తున్నటువంటి ఎన్నో ఐటీ కంపెనీస్, ఎన్నో బిజినెస్ కంపెనీస్ బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మేము ఊహించిన దానికంటే మా యొక్క రాష్ట్ర లోటు బడ్జెట్ లో సహితము ప్రభా అనేక మందికి సంక్షేమ పథకాలు ఫలాలు అందించడానికి ఆయన ప్రకటించిన ప్రభా సంక్షేమ పథకాల కంటే మరిన్ని ప్రజలకు ఇవ్వడానికి నేటి మా ప్రభుత్వానికి నిలుస్తున్న గొప్ప కృపకే మీకు స్తోత్రాలు. ప్రభా మీరు మాకు అనుగ్రహించిన ప్రతి వందనాలు. ఈ యొక్క సంక్షేమంలో ప్రభా యొక్క అభివృద్ధిలో మేము కూడా పాలుభాగస్తులమై ఉండడానికి మీరు మాకు అనుగ్రహించిన శ్రేష్టమైన మా యొక్క ఎమ్మెల్యే గారు, తద్వారా మీరు రాష్ట్ర మంత్రి వర్యులుగా మీరు చేసిన మా గౌరవ శ్రీ కొల్లు రవీంద్ర గారి బట్టి స్తోత్రాలు. ఆయన కుటుంబాన్ని బట్టి వందనాలు. మా పెద్దలు ఆయన బాబాయ్ బట్టి మీకు స్తోత్రాలు, గురుబాబాయ్ బట్టి మీకు వందనాలు. అంతేకాదు మా తండ్రి మా ఎంపీ గారు బాలస్వామి గారి బట్టి మీకు స్తోత్రాలు. ఆయన అదే రీతిగా మా యొక్క క్షేమం కోరేటువంటి వ్యక్తిగా మీరు అనుగ్రహించిన ఆరోగ్యాలను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను. ప్రభు, ఈ సాయంత్రం మీరు ఈ లోకంలోకి అందించిన దినాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఇక్కడ ప్రీ క్రిస్మస్ సొంతం చేసుకున్నట్లుగా సహాయపడాలి. మా రాష్ట్రాన్ని దీవించి నాయకులను దీర్ఘాయుష్మంతులుగా మరింత ఆనందంతో ఆరోగ్యంతో దీవించి మహిమ పొందమని యేసు ధన్యనామాన ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమేన్. అందరం ఒకసారి ఆమేన్ చెప్దాం మళ్ళీ. హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. అధ్యక్షుల వారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. ప్రభు యేసు ఈ ప్రపంచానికి వచ్చి ఒక శాంతి మార్గాన్ని చూపి ప్రపంచం అంతా కూడా ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని, వాళ్ళ కోసం మనం అందరూ కూడా ప్రార్థన చేయాలని, దాని రక్తాన్ని కూడా చిందించినటువంటి ఒక త్యాగమూర్తి, కరుణామయుడు యేసు ప్రభు. వారి యొక్క జన్మదినాన్ని మనం ప్రతి సంవత్సరం డిసెంబర్ 25వ తారీఖున చేసుకుంటాం. నెల రోజుల ముందు నుంచి కూడా ఈ సెమీ క్రిస్మస్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుని అందరూ కూడా మంచి వాతావరణంలో ఈ ప్రార్థన చేస్తూ ఉంటారు. మరి మన మచిలీపట్నంలో కూడా మరి ముందు నుంచి ఈ కార్యక్రమాలు అందరూ కూడా ఇక్కడ కుల మతాలకు అతీతంగా, మరి నేను కూడా క్రిస్టియన్ స్కూల్లోనే చదివాను, నిర్మల్ హై స్కూల్లో. తర్వాత నోబెల్ కాలేజీలోనే నేను చదవడం జరిగింది. అలాగే మేమందరం కూడా స్నేహితులుగా అందరూ కూడా చర్చిలకు వెళ్ళడం, ముందు నుంచి అందరూ కలిసి ఐకమత్యంగా ఉండడం, ఇది ఒక చక్కటి వాతావరణం మన మచిలీపట్నంలో. అదేవిధంగా మరి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, మరి పవన్ కళ్యాణ్ గారు కానీ, మరి యువ నాయకుడు నారా లోకేష్ గారు, ఇవాళ మనం ఎందుకంటే గతంలో చూసిన 5 సంవత్సరాలు ఎలాంటి ఇబ్బందులు పెట్టారు,
చాలా ఇబ్బందులు పెట్టారు. ఆ సందర్భంలో మీ అందరూ కూడా తెలుసు, నన్ను కూడా ఎన్ని ఇబ్బందులు పెట్టారు. కానీ ఆ భగవంతుడు ఆశీర్వచన ఖచ్చితంగా మనం ఉంటే ఆ ఆశీర్వచనాలతో ఇవాళ ఒక మంచి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో వచ్చింది. సంక్షేమ కార్యక్రమాలు ఇవాళ పెద్ద ఎత్తున అందిస్తా ఉన్నారు. అనేక కష్టాలు, నష్టాలు, ఇబ్బందులు ఉన్నా ఒక మొక్కవని ధైర్యంతో ఆ భగవంతుడి ఆశీర్వచనాలతో ఇవాళ పెన్షన్ కానీ, అదేవిధంగా చదువుకునే పిల్లలకి డబ్బులు కానీ, తల్లికి వందనం, రైతు సోదరులు మనకి తినడానికి ధాన్యాన్ని ఇస్తున్నటువంటి రైతు సోదరులకి అన్నదాత సుఖీభావ, మహిళలు కూడా ఆర్థికంగా బలోపేతం అవ్వాలని చెప్పి ఉచిత బస్సు ప్రయాణాలు, ఇలాంటి అనేక కార్యక్రమాలు ఇవాళ ప్రభుత్వం చేస్తా ఉంది. చాలా దురదృష్టం ఏంటంటే గతంలో నేను 14-19లో మంత్రిగా ఉన్నప్పుడు మన నియోజకవర్గంలో కూడా కొన్ని చర్చిలకి నిర్మాణం చేయాలని చెప్పి ఆ రోజు కొంత ఫండ్ తీసుకోవడం జరిగింది. తర్వాత 19 ఎన్నికల్లో ప్రభుత్వం లేకపోవడం, ఆ ఫండ్స్ అన్ని వెనక్కి వెళ్ళిపోయాయి. తిరిగి మళ్ళీ నా వంతుగా మచిలీపట్నంలో మీరు చేసినటువంటి మంచి కార్యక్రమాలకి భాగస్వామ్యం అవడానికి, ప్రభుత్వ సహాయ సహకారాలు అందించడానికి ఎల్లప్పుడూ కూడా నేను ముందుంటానని మరొకసారి తెలియజేస్తూ, మరి మనందరం కూడా ఐకమత్యంగా అన్నదమ్ములాగా కలిసి మెలిసి ఈ రాష్ట్ర నిర్మాణంలో కానీ మన మచిలీపట్నం అభివృద్ధిలో కానీ అందరూ కూడా భాగస్వాములు కావాలని ఆ యేసు ప్రభు చూపించినటువంటి మార్గంలో మనందరూ కూడా నడుచుకుంటూ ముందుకెళ్ళాలని మరొకసారి మీ అందరికీ కూడా తెలియజేస్తుంటూ, మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మన మైనారిటీ అధికారి రెపాని గారిని, అలాగే కరుణ్ కుమార్ గారిని, వాళ్ళ టీం అందరూ కూడా ఒకసారి గట్టిగా మనందరూ కూడా అభినందనలు తెలియజేయాలని తెలియజేస్తుంటూ